మీకు తెలుసా, శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత కూడా చాలా బాధతో జీవించాడు అని? మీకు తెలుసా, తన జీవితాంతంలో ఆయన స్వయంగా సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్లాడని? మీకు తెలుసా, ప్రపంచానికి ధర్మం నేర్పిన శ్రీరాముడి చివరి క్షణాలు కన్నీళ్లు తెప్పిస్తాయని? ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముడు చివరికి ఎలా మరణించాడు, ఆయన జీవితంలోని చివరి రహస్యమేమిటి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. ప్రజలు సంతోషించారు. రాజ్యం పండుగలా మారిపోయింది. శ్రీరాముడు పట్టాభిషేకమయ్యాడు. రామరాజ్యం మొదలైంది. కాని బయట రాజ్యం నవ్వుతున్నా రాముడి మనసు మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ఎందుకంటే ఆయన జీవితంలో అతిపెద్ద బాధ ఇంకా మిగిలే ఉంది. సీతమ్మ గురించి ప్రజల్లో మాటలు మొదలయ్యాయి. లంకలో ఉండి వచ్చిన సీతను ఎందుకు రాణిగా ఉంచుతున్నాడు అని కొందరు మాట్లాడటం మొదలుపెట్టారు. రాజధర్మం ముందు వ్యక్తిగత ప్రేమను కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే జరిగింది రాముడి జీవితంలోని అతిపెద్ద విషాదం. ప్రజల మాట కోసం, తన హృదయం కోసం కాదు, శ్రీరాముడు సీతమ్మను అడవికి పంపించాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో అందరికీ న్యాయం చేసిన మనిషి తనకే తానే అన్యాయం చేసుకున్నాడు. సీతమ్మ వెళ్లిపోయిన రోజునుంచి రాముడు ఒంటరివాడయ్యాడు. రాజభవనం పెద్దదే, కాని హృదయం ఖాళీ అయిపోయింది. కాలం గడిచింది. లవకుశులు జన్మించారు. తర్వాత సత్యం బయటికొచ్చింది. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. సీతమ్మ భూమాతలో లీనమైపోయింది. అది చూసిన రాముడు బయట నిలబడ్డాడు. కాని లోపల పూర్తిగా విరిగిపోయాడు. అక్కడినుంచి రాముడి జీవితం మారిపోయింది. ఆయన రాజ్యం నడిపాడు. ప్రజలకు ధర్మం నేర్పాడు. కాని తనలో తాను ఒక్కరోజు సంతోషంగా లేదు. ఇంకా అసలు ట్విస్టు అప్పుడే వచ్చింది. ఒకరోజు కాలదేవుడు రాముడి ముందుకొచ్చాడు. నీ అవతారం సమయం ముగిసింది అని చెప్పాడు. భూమిపై నీ కార్యం పూర్తయింది అన్నాడు. శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఇది ముగింపు కాదు, తిరిగి వైకుంఠానికి వెళ్లే సమయమని. అయితే వెళ్లే ముందు మరో బాధ ఎదురైంది. లక్ష్మణుడు ఒక ప్రమాణం కారణంగా తన ప్రాణాలను త్యాగం చేశాడు. తమ్ముడిని కోల్పోయిన రాముడికి ఇది చివరి దెబ్బ అయింది. ఆ తర్వాత రాముడు నిర్ణయం తీసుకున్నాడు. రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించాడు. ప్రజలను ఆశీర్వదించాడు. అందరినీ ప్రేమగా చూశాడు. ఎవరికీ కన్నీరు చూపించలేదు. కాని ఆయన అడుగులు ఒక్క దిశలోనే నడిచాయి, సరయూ నదివైపు. అయోధ్య ప్రజలు వెనక నడిచారు. అందరూ ఏడుస్తున్నారు. దేవతలు ఆకాశంలో ఎదురుచూస్తున్నారు. భూమి నిశ్శబ్దంగా ఉంది. రాముడు నది తీరానికి చేరుకున్నాడు. చివరిసారి అయోధ్య వైపు చూశాడు. తర్వాత నెమ్మదిగా నీటిలోకి అడుగుపెట్టాడు. ఒక్కడుగు, ఇంకో అడుగు, మరొక అడుగు. అలా శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన దివ్యరూపమైన మహావిష్ణువుగా వైకుంఠానికి చేరుకున్నాడు అని పురాణాలు చెబుతున్నాయి. అంటే శ్రీరాముడు సాధారణ మనిషిలా మరణించలేదు. తన అవతారాన్ని ముగించుకొని తిరిగి దివ్యలోకానికి వెళ్లాడు. కాని ఇందులో దాగిన నిజమేంటో తెలుసా? ప్రపంచానికి ధర్మం నేర్పిన రాముడు చివరికి మనకొక గొప్ప పాఠం చెప్పాడు. బాధలు వచ్చినా మాట నిలబెట్టుకోవాలి. ప్రేమ కోల్పోయినా కర్తవ్యం విడిచిపెట్టకూడదు. జీవితం ముగిసినా గౌరవం నిలవాలి. అందుకే శ్రీరాములు దేవుడు మాత్రమే కాదు, ఆదర్శం కూడా. ప్రపంచాన్ని గెలిచిన రాజు చివరికి తన బాధను ఒంటరిగా మోసుకున్నాడు. అదే రాముడి మహత్తు. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామని కామెంట్ చేయండి.